పూరా లోకల్ రా కేసీఆర్ అన్నాడు. నేను ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గిట్ట సమవుజ్జి ఉంటే తెలంగాణలో డెఫినెట్గా ఈరోజు వచ్చి నీ మీద డిబేట్ చేస్తాడు. కేసీఆర్కి సమవుజ్జి రావాలంటే నువ్వు ఇంకో 100 సంవత్సరాలు పరిపాలన చేయాలి. కేసీఆర్కి సమవుజ్జిగా నువ్వు మారాలంటే ఇంకో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ కేసీఆర్ గారికి మీ సమవుజ్జి నువ్వు కాదు కాబట్టే నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటలేడు కేసీఆర్ గారు. అసెంబ్లీలో మేము మాట్లాడదాం, మా మీద మీరు ఆన్సర్ ఇవ్వండి. దాని తదనంతరం కేసీఆర్ గారికి వెళ్ళారు. ఈరోజు చెప్తాడు, నిన్న రాజీవ్ గాంధీ గారి కాళ్ళ దగ్గర గుండి చెప్తున్నాడు. ఎవరే రాజీవ్ గాంధీ? మాకు తెలంగాణ కేసు రాజీవ్ గాంధీ కాళ్ళ దగ్గర ఉండి ప్రకటన చేస్తున్నాం అన్నాడు. రాజీవ్ గాంధీ కాళ్ళు ఉన్నా మా వెంకటేశ్వరం కాళ్ళు అయింది, నువ్వు ఇంత పెద్ద ప్రకటన చేస్తున్నావు? మాకు ఎవరైనా మాకు ఏ సంబంధం? అక్కడ పెట్టుకొని ఇష్టానుసారంగా మా కేసీఆర్ తిడుతుంటే తెలంగాణ ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి నీ యొక్క ఫ్రస్ట్రేషన్, వరంగల్ మీ అంతర్గత యుద్ధాలు, పార్టీలో మీ అంతర్గత యుద్ధాలు, పార్టీ క్యాడర్కు మీకున్న డీలింగ్ వలన ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా మా పార్టీ మీద మా కేసీఆర్ తీసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా మానుకొని మీరు ఇచ్చిన హామీలతో పాటు మా యొక్క మళ్ళీ డిమాండ్, ఉత్తర తెలంగాణ ఎండిపోయింది, ఎండిపోతుంది, రాబోయే కాలంలో ఎడారిగా మారకముందే అయితే కాళేశ్వరం జలాలు మీరు ఇవ్వండి, లేకపోతే తమ్మిడిహెట్టి మీరు స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.